మనము ఏదైనా సమకూర్చుకుంటే, మనము ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే ఒకవేళ మన ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ ఉంటుంది. దేవుడు తన ప్రజలని, తన సంఘముని, తన మందిరాన్ని, తన పరిచర్యని, తన బిడ్డలని కాపాడుకున్నట్టుకే శత్రువు మన మీద సంచరించకుండా, ఇప్పుడు బాధించువారు మన మీదకి రాకుండా కాపాడటానికట ఒక దండు పేటని ఏర్పాటు చేయబోతున్నాడట. ఉపవాస ప్రార్థనలో నీకు ఇస్తున్న ప్రవచనాత్మకమైన వాక్కు సహోదరి ఇది. శారా గర్భం మూయబడింది, వయసు అయిపోతుంది, దేవుని వాగ్దానం ఉంది, కానీ గర్భము మూయబడిన బంధకం ఉంది. కానీ అబ్రహాంకి ఏముందంటే దేవుడు ఏదో ఒక రోజు అద్భుతం చేస్తాడని నిరీక్షణ ఉన్నది. ఇప్పుడు మనం అందరం ఉపవాసంలో ఏం చేస్తున్నాం? బంధకంలో ఉన్నాం. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, నీకు బంధకాలు ఉన్నాయి, నీకు పోరాటాలు ఉన్నాయి, నీకు శ్రమలు ఉన్నాయి, కానీ మనము నిరీక్షణ కలిగిన వారమట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు కాకపోతే మారాని మధురముగా మార్చిన దేవుడు తీరాలు దాటించి మనల్ని దరి చేర్చబోతున్నాడు. ఆమెన్. దేవుడు మన పట్ల అద్భుతం చేయబోతున్నాడు. అందుకని దేవుడు ఉపవాసము, మన ప్రార్థనలు మనం తగ్గించుకొని దేవుని వెతికి చెడు మార్గాన్ని విడిచి దేవునికి దగ్గరయ్యి నిజమైన ఆత్మీయ సంబంధమైన ఫాస్టింగ్ చేసినప్పుడు మన అంతరంగంలో మార్పు, బాహ్య సంబంధంగా కూడా ఏ బంధకము నీకు ఉందో, కానీ నీకు నిరీక్షణతో వచ్చావు, ఈ లైవ్ చూస్తున్నావు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి నా జీవితంలో దేవుడు చేస్తాడు, నేను విడుదల పొందుతానని ఒక నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నావు. గత 11 సంవత్సరంలో చూసావు, 2023లో చూసావు, అయ్యా ఇంక 50 దినాలు, 2022, కొన్నిసార్లు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కొంతమందికి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెయిటింగ్లో ఉన్నారేమో. బంధకంలో ఉన్న నిరీక్షణ గలవారలారా, మరల మీ కోటలో ప్రవేశించడి. ఎందుకు అంటే నేడు మీకు నేను తెలియజేస్తున్నా, 2 మేలు చేయబోతున్నాను. ఈ మాట చెప్తున్న దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట సెలవిస్తున్న దేవుడు నెరవేర్పులో తేబోతున్నాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు. నీ ఉపవాసం దేవుడు వ్యర్థపరచడు. ఎందుకంటే మీరు ఉత్సహించండి, సంతోషించండి, ఆనందించండి. ఎందుకు అంటే మీరు బంధకములో పడి ఉన్న మీరు నిరీక్షణ కలిగిన బిడ్డలు, నా యందు నిరీక్షించే బిడ్డలు అయితే మీ కోటలో మీరు మరలా ప్రవేశించబడతారు. అంతేకాక దేవుని ప్రజలకు అన్యాయం చేయడు. గాయము చేయువాడు ఆయనే, గాయం మానుపోవాడు కూడా ఆయనే. అయితే గాయము అయినప్పుడు మనం ఎవరి తట్టు చూస్తాం? మన జీవితంలో నష్టము కలిగినప్పుడు ఎవరి తట్టు చూస్తాం? ఫాస్టింగ్ ప్రేయర్ ఏంటంటే మనము దేవుని మీద ఆనుకోవటానికి, ఇహలోక సంబంధమైన పాపమును, చీకటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు ప్రజ్వలింపబడ్డానికే. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడుతున్నామో ఈ ఉపవాస దినాలు ఒక ఆశీర్వాదకరమైన దినములుగా మార్చబడబోతున్నాయి. దేవుడు మనల్ని బలముగా తయారు చేయబోతున్నాడు. ఎందుకు? గొడవలు పెట్టుకోవడానికి కాదు, కొట్లాడడానికి కాదు, ఆత్మ బలశాలులుగా చేయబోతున్నాడు ఆయన. అంతేకాక ఆత్మీకంగా 2 మేలు, ఆరోగ్యపరంగా 2 మేలు. ఒకంత నీకు పోయిందేమో, దేవుడు 2 ఇస్తాడు. ఈరోజు నీ శరీరం, నీ జీవితం, నీ కుటుంబం, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో నీకు ఒక అవమానం, నిందలు, గాయాలు, శ్రమలు, పోరాటాలు ఒకంతగా ఆత్మీయ జీవితంలో అయ్యా ఇంత బలంగా ఉండి ఇంకా స్పిరిచువల్గా దేవుడు నేను ఉంచబోతున్నాడు. మానసికంగా నలిగి నిందల పాలయ్యావేమో, 2 దేవుడు నీకు పేరు ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు. దూషణ, ద్వేషము, మనుషుల చేత, లోకము చేత పడుతున్నావేమో, దేవుడు అక్కడే నీ తలపైకి ఎత్తబోతున్నాడు 2 ఇహలోకపరమైన బ్లెస్సింగ్ గురించి కాదు. నేను ఒకవేళ మొదటి ప్రేమ, మొదటి ప్రార్థన, మొదటి ఆత్మీయత కోల్పోయామేమో, 2 తిరిగి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. లేవని ఎప్పుడైతే దేవుడు శారమ్మ గర్భాన్ని వృద్ధాప్యంలో తెరిచాడో, ఇస్సాకు పుట్టగానే ఆ ఇంటికి నవ్వు, సంతోషం, ఆశీర్వాదం వచ్చింది. అంటే వారి బంధకములో ఉండి వారు నిరీక్షించినందుకు దేవుడు వారికి ఒకంత మేలు చేయలే, 2 చేశాడు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నువ్వు ఆశ్రయించే దేవుడు నిరీక్షణ కలిగిన నీ జీవితంలో, అందరూ అంటారు ఇంకా పిల్లలు పుట్టట్లేదు కదా, హాస్పిటల్ పోరాదంటారు. హాస్పిటల్ పోవాలా, డాక్టర్ చెకప్ చేయించుకోవాలా, రిపోర్ట్స్ తెచ్చుకోవాలా. కొన్నిసార్లు డాక్టర్స్ అంటారు, నేనేం చేయాలమ్మా, నీకు పిల్లలు పుట్టాలంటే నేను ఇచ్చేదంతా ఇచ్చా, ఇక భగవంతుడు దేవుడు చేయాలంట. కొన్నిసార్లు మన శరీర పొజిషన్ అట్లుంటుంది, కానీ దేవుడు మనల్ని దీవించాలంటే ఆయన ఒకంత దీవించడు. నీవు విసిగిపోయి ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి కార్చి అలసిపోయిన నీ జీవితంలో 2 దీవెన పొందబోతున్నావు. కానీ దేంట్లో? అది ఉపవాస ప్రార్థనలు. అందరు చెప్పండి. ఇప్పుడు హన్నా గారు ఉన్నారు, ఆమె
అందరితో నిందించబడి గాయపరచబడి మందిరంలోకి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసింది ఫాస్టింగ్ ఉండి. ప్రవక్త అభిషక్తుడు ఒక మాట రిలీజ్ చేశాడు, మరుసటి ఏటకల్లా నీ చేతిలో ఒక కుమారుడు. 10 మంది కుమారులు ఉన్నారు తోటి వైరికి, ఎంతమంది ఉన్నా కుమారులు. కానీ ఈమెకి లేక లేక పుట్టిన కుమారుడు ప్రపంచాన్ని గడగడలాడించిన అభిషక్తుడైన ప్రవక్త, ఇప్పటికీ రాజులని అధికారులని అభిషేకించిన ప్రవక్త. కొంచెం టైం పట్టినా నీ ఫాస్టింగ్కి ఒక అద్భుతమైన విడుదలని చూడబోతున్నా. నీ 50 దినాల ఉపవాస ప్రార్థనలు వచ్చి పాలు పొంది ఇక్కడ తిరిగి వెళ్తున్నావు చూసావా, రాబోతున్నావు చూసావా, లైవ్లో ఉండి అయ్యో వెళ్ళాలని ఆశ ఉన్నావు చూసావా, ఎన్ని గంటలు ఉన్నావో, ఎన్ని రోజులు ఉన్నావో, ఎంత టైం ఇక్కడ గడిపావో అంత దేవదూత లెక్కలోకి తీసుకుని దేవుడు 2 చేయబోతున్నాడు. అందుకని మన దేవుడట అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఉన్నతముగా ఇచ్చే దేవుడట.